హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన ఛానల్లో ఒక కొత్త మొబైల్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఈ ఫోన్ అయితే నాకు ఒక సబ్స్క్రైబర్ ఇచ్చిండు అన్బాక్స్ చేయమని. సో అది వచ్చేసి Realme 7 మొబైల్ అనమాట. ఇది సల్మాన్ ఖాన్ ప్రజెంట్ చేస్తున్నాడు. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ మొబైల్ అన్బాక్స్ చేసి దాంట్లో ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాము. సో ఇది అన్బాక్స్ చేసే ముందు ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన అయితే గుద్దుండి. దానివల్ల ఏంటంటే నేను చేసే కొత్త వీడియోస్ మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ Realme 7 బాక్స్ పైన ఏమేమి ఉంది, సో ఎట్లా అది స్పెసిఫికేషన్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. సో లెట్స్ డూ ఇట్. ఫ్రెండ్స్, ఇప్పుడు Realme 7 ఈ డబ్బా పైన బాక్స్ పైన ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. ఇక్కడ సల్మాన్ ఖాన్ ఫోటో అయితే ఇచ్చిండు. సో ఫోన్ అనేది ఈ విధంగా ఉంటుంది బ్యాక్ కెమెరాస్తోని. సో 4 బ్యాక్ కెమెరాస్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే సల్మాన్ ఖాన్ సైన్ అయితే దీనిపైన పెట్టిండు. సో అదేవిధంగా మనము దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము ఏ విధంగా ఉందనేది. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో కెమెరా చూసుకుంటే సోనీ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అయితే ఇస్తున్నాడు. అదేవిధంగా ఇందులో హీలియో G95 గేమింగ్ ప్రాసెసర్, తర్వాత 30 వాట్స్ డాట్ ఛార్జ్, తర్వాత 5000 mAh బ్యాటరీ, అదేవిధంగా 90 Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ కింద చూసుకుంటే ఇది ఆండ్రాయిడ్ పవర్డ్ బై 10 ఉంటుంది, ఆండ్రాయిడ్ 10 ఉంటుంది దీంట్లో. అదేవిధంగా ఇక్కడ Realme 7 తర్వాత దాని మోడల్ నెంబర్ కూడా మనకి ఇచ్చిండు. సో ఒకసారి ఈ ఫోన్ వేరియంట్ చూసుకుంటే 6GB ర్యామ్ 64GB ఇన్బిల్ట్ మెమొరీతో వస్తుంది ఇది. సో మేడ్ ఇన్ ఇండియా కూడా ఇక్కడ ఇచ్చిండు. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్ కింద చూసుకుంటే 64 మెగాపిక్సెల్ కెమెరా, తర్వాత 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, తర్వాత 2 మెగాపిక్సెల్ ఏఐ లెన్స్ కూడా మనకి ఇస్తున్నాడు. అట్లే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీంతో పాటు ఇస్తున్నాడు. సో స్క్రీన్ సైజు 6.5 ఇంచెస్ ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసి 196 గ్రామ్ అయితే ఉంటుంది. సో దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇస్తాడని చెప్పింది కదా ఇంతకుముందే. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మనకి 17,999 ఉంది. అయితే మనకి ఇది 15,000కే దొరికింది సెలెక్ట్లో. సో సెలెక్ట్ స్టోర్స్ అయితే ఉన్నాయి కదా హైదరాబాద్లో. సో అక్కడ వెళ్తే మనకి ఈ 15,000కి ఈ మొబైల్ అయితే దొరికింది. అయితే ఈ మొబైల్తో పాటు మనకి ఇంకొక బ్యాగ్ కూడా మనకి వచ్చింది. సో అది కూడా మీకు చూపిస్తాను ఫ్రీగా, లెదర్ బ్యాగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డబ్బాను అయితే మనము ఓపెన్ చేద్దాము. సో అన్బాక్స్ చేసి మనము ఒకసారి చూద్దాము దీంట్లో ఏమేమి ఉందనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ బాక్స్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఈ విధంగా హాయ్ వెల్కమ్ టు Realme ఫ్యామిలీ అని వస్తుంది. సో దీంట్లో మనకి ఏముందో ఒకసారి చూసుకుందాము. సో దీంట్లో మనకి ప్రొటెక్టివ్ కేస్ అయితే ఉంది. సో ఈ ప్రొటెక్టివ్ కేస్ అనేది బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒక ఫోన్ తీసుకున్నాను, ఆ ఫోన్ది చాలా బాగుంటుంది ప్రొటెక్టివ్ కేస్ అనేది. మనకు ఫోన్ కింద పడ్డా కానీ ఏ విధంగా ఎలాంటి డ్యామేజ్ అయితే కాదు. తర్వాత Realme సేఫ్టీ గైడ్ కూడా ఉంది. తర్వాత మనకి ఇందులో ఇంకా క్విక్ గైడ్ ఇట్లాంటివి అయితే ఇచ్చిండు. సో ఇప్పుడు మనము తర్వాత దీంతో మనకి ఈ ఎజెక్టింగ్ పిన్ కూడా వస్తుంది. సో ఇది లోపల ఉంటుంది ఎజెక్టింగ్ పిన్ అనేది. తర్వాత దీని లోపల పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫోన్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ ఫోన్ చూసుకోవచ్చు. ఇది మనకి కవర్లో పెట్టించాడు మంచిగా. సో ప్యాక్ అయితే చేసి ఇచ్చాడు. సో ఒకసారి చూసుకుంటే ఇది ఏ విధంగా ఉంది స్క్రీన్ అనేది చూడండి. ఈ ఫోన్లో మనకి ఆల్రెడీ ఈ గ్లాస్ అయితే వేసి ఇచ్చిండు ప్రొటెక్ట్ గ్లాస్ పైన. సో మనకి కవర్నింగ్ గొరిలా గ్లాస్ ఉంటుంది, బట్ కానీ దీనిపైన కూడా మనకి గ్లాస్ వేసి ఇచ్చిండు ఆల్రెడీ. సో మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే 2 పవర్ బటన్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ సిమ్స్ వేసుకోనికే మనకి స్లాట్ కూడా ఇచ్చిండు అనమాట. తర్వాత ఇక్కడ సైడ్లో చూసుకుంటే పవర్ బటన్ ఇక్కడ ఉంది. ఇవేమో వాల్యూమ్ బటన్స్. తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఇచ్చిండు. సో ఫోన్ కింది సైడ్ చూసుకుంటే ఇక్కడ ఆడియో జాక్ ఇచ్చిండు. తర్వాత ఇక్కడ టైప్ సి పోర్ట్ ఇచ్చిండు. అదేవిధంగా స్పీకర్స్ కూడా మనకి ఈ కిందనే ఇచ్చిండు. సో బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది అనేది. సో తర్వాత ఇక్కడ మనకి 64 మెగాపిక్సెల్, తర్వాత 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, తర్వాత ఇక్కడ మనకి ఈ ఫ్లాష్ కూడా మనకి కెమెరాకి అయితే ఇచ్చిండు, చూసుకోవచ్చు మనము. సో ఒకసారి మనం ఈ ఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాము. సో ఫ్రంట్ అయితే మనకి ఇక్కడ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చిండు. తర్వాత ఈ బాక్స్లో ఇంకా ఏమొచ్చినాయంటే, తర్వాత చూసుకుంటే ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఇచ్చిండు. తర్వాత దీనికి కేబుల్ కూడా ఇచ్చిండు మనము ఛార్జింగ్ పెట్టుకోనికే మొబైల్కి. ఇది టైప్ సి కేబుల్ అనమాట. సో అన్ని Realme మొబైల్స్కి అయితే ఈ విధంగానే ఇచ్చిండు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మొబైల్ ఓపెన్ చేసి దీని గురించి ఒకసారి తెలుసుకుందాము. తర్వాత దీంట్లో కెమెరా ఏ విధంగా పనిచేస్తుంది, తర్వాత గేమ్స్ ఎలా ఆడొచ్చు అనేది మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఫోన్ హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి చూడొచ్చు ఎలా ఉన్నదో.
సో ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కాబట్టి ఈ డిస్ప్లేది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కాబట్టి సో ఇది మనకు టచ్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది దీంట్లో. అదేవిధంగా మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకుందాము దీంట్లో ఈ అబౌట్ ఫోన్ గురించి ఏమేమి ఉంది అనేది. సో అబౌట్ ఫోన్లో చూసుకుంటే డివైస్ నేమ్ వచ్చేసి Realme 7 ఉంది. తర్వాత వర్షన్ బేస్ బ్యాండ్ అండ్ కెర్నెల్ అని వర్షన్ ఉంది. తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ 10 ఉంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రాసెసర్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. తర్వాత 6GB ర్యామ్తో ఇది వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే డివైస్ స్టోరేజ్ వచ్చేసి 51.5GB అవైలబుల్ ఉంది 64GBలో. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకుంటే RMX 2151 మోడల్ ఇది. సిమ్ కార్డ్స్ స్టేటస్ అయితే ఏం సిమ్ కార్డ్స్ అయితే వేయలేదు ఇంకా. సో ఇక్కడ IMEI కూడా మనం తెలుసుకోవచ్చు ఈ ఫోన్ది. ఫ్రెండ్స్ ఈ ఫోన్లో చూసుకోవచ్చు ఇన్బిల్ట్ యాప్స్ అయితే అమెజాన్ ఉంది, తర్వాత గూగుల్ అసిస్టెంట్ ఉంది, గూగుల్ క్రోమ్, తర్వాత మనకి గూగుల్ డియో కూడా ఉంది, గూగుల్ డ్రైవ్, జీమెయిల్ ఇట్లాంటివన్నీ మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ యాప్స్ అయితే వచ్చినాయి. సో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫోన్లో కెమెరా ఏ విధంగా వస్తుందో మీకు ఈ ఫొటోస్ అయితే నేను తీసి చూపిస్తాను. అదేవిధంగా వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది సో అది కూడా నేను తీసి చూపిస్తాను. సో కెమెరాలో మనం ఒకసారి చూసుకుందాము. ఫ్రెండ్స్ ఈ ఫోన్లో కెమెరా వీడియో రిజల్యూషన్ చూసుకుంటే 4K వీడియో రిజల్యూషన్తో మనము 60 FPS లేదా 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్లే లాస్ట్ వచ్చి 720 పిక్సెల్తో మనము 30 FPS లేదా 60 FPSలో కూడా మనము ఈ కెమెరా రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది బ్యాక్ కెమెరాతోని, రేర్ కెమెరాతోని. ఒకసారి మనం ఫ్రంట్ కెమెరాలో కూడా మనము ఏ విధంగా మనము రికార్డింగ్ చేసుకోవచ్చు చూద్దాము. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో ఫ్రంట్ కెమెరాతోని మనము 1080 పిక్సెల్తోని మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు హైయెస్ట్గా. తర్వాత దీంట్లో FPS రేట్ అయితే లేదు, ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో 1080 పిక్సెల్ అయితే మనకి దీంట్లో ఇచ్చిండు. సో కెమెరా సెట్టింగ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి, వీడియో రిజల్యూషన్ సెట్టింగ్స్ అనేది. సో మనం ఇప్పుడు కెమెరా ఏ విధంగా వస్తుంది, ఫొటోస్ ఏ విధంగా తీస్తుంది, అట్లా వీడియో రికార్డింగ్ కూడా ఏ విధంగా క్లారిటీగా వస్తుందా లేదా అనేది మనం చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది 1080 పిక్సెల్ తర్వాత 30 FPS రేట్లో నేను వీడియో అయితే తీస్తున్నాను. చూడండి ఏ విధంగా ఉందో. సో జూమ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో మనకి 5x వరకు జూమ్ అవుతుంది ఇది. సో క్లారిటీ ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఎక్కువగా జూమ్ చేస్తే మనకి పిక్చర్ అనేది ఇట్లా ఊగుతూ వస్తుంది. సో ఈ విధంగా వీడియో అయితే మనకు వస్తుంది. తర్వాత వాయిస్ కూడా చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఈ ఫోన్లో ఒకసారి గేమ్ ఆడి చూద్దాము ఏ విధంగా మనకి ఇది అంటే సపోర్ట్ చేస్తుంది అనేది, ఫాస్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ. బట్ ఓవరాల్ ఇది పర్ఫార్మెన్స్ వైజ్గా అంటే కొద్దిగా తక్కువగానే ఉంది. టచ్ రేట్ కానివ్వండి, తర్వాత గేమ్స్లో, తర్వాత మనకి అదేవిధంగా ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కానీ కొద్దిగా స్లోగా ఉంది ఈ ఫోన్లో. ఈ ఫోన్తో పాటు ఈ లెదర్ బ్యాగ్ కూడా మనకి సెలెక్ట్ నుంచి వచ్చేసింది ఫ్రీగా. సో చూడొచ్చు ఇది లెదర్ బ్యాగ్ ఎట్లా ఉందనేది. ఫ్రెండ్స్ చూసారు కదా Realme 7 ఫోన్ అనేది ఏ విధంగా ఉందనేది. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే రియల్మీ ఈ కెమెరా అయితే బాగుంది. సో కెమెరా 64 మెగాపిక్సెల్ కానీ, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కానీ కెమెరా అనేది చాలా మంచి క్లియర్ పిక్చర్ని అయితే తీస్తుంది. సో మ్యాక్రో లెన్స్ కూడా చాలా మంచి పిక్చర్స్ అయితే తీస్తుంది. అదేవిధంగా పోర్ట్రేట్ మోడ్లో కూడా నేను ఫోటోలు అయితే తీసాను, మీకు ఆల్రెడీ చూపించాను ఈ వీడియోలో. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ ఫోన్లో ఒక పర్ఫార్మెన్స్ చూసుకుంటే, అదేవిధంగా టచ్ రెస్పాన్సివ్ రేట్ చూసుకుంటే కొద్దిగా తక్కువగా ఉంది. మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చింది కదా. సో మనకి టచ్ చేసేటప్పుడు కొద్దిగా ఫీల్ అనేది అంత రావట్లేదు. సో సాఫ్ట్గా లేదనమాట ఈ టచ్ అనేది. సో అదేవిధంగా మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా స్లోగా ఉంది. సో ఇది ఒకటైతే డ్రాబ్యాక్ దీంట్లో. బట్ మిగతా ఈ ఫోన్ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మనం ఇట్లా పట్టుకున్నా కానీ అంత వెయిట్ తెలియట్లేదు. 6.5 ఇంచెస్ ఉన్నా కానీ ఈ ఫోన్ అనేది చాలా తక్కువగా వెయిట్ అనిపిస్తుంది నాకైతే. సో ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీకు కావాలనుకుంటే మీరు సెలెక్ట్ స్టోర్స్లోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇది 15,000కే దొరుకుతుంది. బట్ మీరు సెలెక్ట్ స్టోర్లో తీసుకుంటే ఒక లెదర్ బ్యాగ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది సేమ్ ప్రైస్కి. ఈ ఫోన్ ప్రైస్ అయితే 15,000కు మనకి సెలెక్ట్ స్టోర్లో దొరుకుతుంది. సో మీ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. సో మీరు ఒకవేళ వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ ఫోన్ అయితే. సో ఏ విధంగా ఉంది పర్ఫార్మెన్స్ కూడా మీరు చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే కమెంట్స్ కూడా చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన అయితే గట్టిగా గుద్దండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.